శ్రీరామలక్ష్మణుల చేత చేతులు నరకబడి నేలపై పడి ఉన్న కబంధుడు తనకు కలిగిన ఈ వికృత రూపం మరియు శాపం యొక్క విషయాలను ఈ విధంగా చెప్పసాగాడు. రామా, గతంలో నాకు అందమైన రూపం ఉండేది. ఇంద్ర, సూర్య, చంద్రుల రూపాలలాగా నా ఆకారం అద్భుతంగా ఉండి ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందింది. అలాగే నేను కామరూపుడను, అంటే నాకు నచ్చిన రూపాన్ని పొందగలిగేవాడిని. నేను చాలా భయంకరమైన, వికారమైన రూపాన్ని పొంది వనాలలో నివసించే ఋషులను భయపెడుతూ ఉండేవాడిని. ఒకసారి స్థూలశిరుడు అనే పేరుగల ఒక మహర్షి అడవిలో దొరికే దుంపలు, పండ్లు సేకరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ రూపంతో నేనాయనను భయపెట్టాను. దానితో ఆయనకు కోపం వచ్చి, లోకం నిందించే ఈ క్రూర రూపమే నీకు శాశ్వతంగా ఉండిపోవుగాక అని నన్ను శపించాడు. అప్పుడు నేను కోపంగా ఉన్న ఆ మహర్షిని శరణువేడి, శాపవిముక్తి ఎప్పుడు దొరుకుతుంది అని వినయంగా అడిగాను. అప్పుడా ముని, శ్రీరాముడు దండకవనంలో నీ చేతులను నరికి నిన్ను అగ్నికి ఆహుతి చేసినప్పుడు నీ సహజమైన రూపం నీకు వస్తుంది అని నాతో చెప్పాడు. ఆ తరువాత నేను బ్రహ్మదేవుడి గురించి చాలా కఠినంగా తపస్సు చేశాను. అందుకు ఆయన సంతోషించి నాకు ఎక్కువ ఆయుష్యుని ప్రసాదించాడు. ఆ వరం ప్రభావంతో నాకు అహంకారం పెరిగి నన్ను ఇంద్రుడు ఏం చేయగలడు అనే గర్వంతో నేను యుద్ధంలో ఇంద్రుణ్ణి ఎదుర్కొన్నాను. అప్పుడు ఇంద్రుడు తన 100 అంచులు గల వజ్రాయుధాన్ని నాపై ప్రయోగించాడు. దాని ప్రభావంతో నా తొడలు, తల నా శరీరంలో కలిసిపోయాయి. ఈ వికార రూపంతో బతికి ఉండడం కంటే చనిపోవడం మేలు అని భావించి నన్ను చంపమని బ్రతిమాలుతున్నా ఆ ఇంద్రుడు నన్ను చంపకుండా బ్రహ్మవరం తిరుగులేనిది, అది నిజమవ్వాలి అని నాతో అన్నాడు. అప్పుడు నేను, దేవేంద్ర, నీవు వజ్రాయుధంతో నా తొడలు, తల, ముఖం భగ్నం చేశావు. ఈ పరిస్థితిలో ఆహారం లేకుండా ఎక్కువ కాలం నేను ఎలా జీవించగలను అని ప్రార్థించాను. అప్పుడాయన నాకు 1 యోజనం పొడవుగల 2 చేతులను ఇచ్చాడు మరియు వాడిపళ్ళుగల ముఖాన్ని నా కడుపులో ఏర్పాటు చేశాడు. అప్పటినుండి ఈ అడవిలో తిరుగుతుండే సింహాలను, ఏనుగులను, జింకలను, పెద్ద పులులను నా పొడవైన చేతులతో అన్ని దిక్కుల నుండి లాక్కుని తింటూ ఇంతవరకు జీవిస్తూ వచ్చాను. ప్రభూ, నాకు శాపమిచ్చిన ఆ మహర్షి చెప్పిన ప్రకారం నీవు తప్ప మరొకరు నన్ను చంపలేరు. మీరు నాకు అగ్ని సంస్కారాలు చేసిన తరువాత నా తెలివితేటలను బట్టి మీకు సహాయపడగలను. సీతాన్వేషణకు సహాయపడే మిత్రుణ్ణి మీకు చూపించగలను అని అన్నాడు. శ్రీరాముడు ఆ కబంధుడితో, కబంధుడా, నేను నా తమ్ముడు లేకపోవడం చూసి ఉత్తమ సాధ్వి అయిన నా భార్య సీతాదేవిని రావణుడు అపహరించుకొని పోయాడు. ఆ రాక్షసుడి పేరు మాత్రమే నాకు తెలుసు. అతని రూపం, నివసించే స్థలం, శక్తి సామర్థ్యాలు మాకు తెలియవు. సీత దూరమవ్వడం వలన మేము దుఃఖంలో ఉన్నాము. దారి చూపేవారు లేక ఆమె జాడ కోసం అటూ ఇటూ తిరుగుతున్నాము. దయతో సహాయం చెయ్యి. వీరుడా, మేము ఒక లోతైన గుంత తీసి నీవు కోరినట్లే అందులో నిన్ను దహనం చేస్తాము. సీతను ఎవరు అపహరించారో, ఎక్కడ దాచారో వంటి విషయాలన్నింటినీ నీవు తెలిపి మాకు తోడ్పడు అని అన్నారు. అప్పుడు కబంధుడు, రామా, ప్రస్తుతం నాకు దివ్యజ్ఞానం లేదు. నాకు మీరు అగ్ని సంస్కారాలు చేయడం పూర్తయ్యాక నా నిజరూపాన్ని పొంది ఆమెను గురించి తెలిసినంతవరకు వివరిస్తాను. సూర్యభగవానుడు అస్తమించకముందే నన్ను గుంతలో ఉంచి పూర్తిగా కాల్చివేయండి అని కోరాడు. రామలక్ష్మణులు కబంధుడి మాటలు విన్న తరువాత గిరి దగ్గర ఉన్న గుంత దగ్గరికి చేరి అతని శరీరానికి నిప్పు వంటించారు. అప్పుడు కబంధుడు చితి నుండి బయటికి వచ్చి నిర్మలమైన 2 వస్త్రాలను, దైవీకమైన ఆభరణాలను ధరించి పొగలేని అగ్నిజ్వాలలాగా పైకి లేచాడు. గొప్ప తేజస్సుగల కబంధుడు ఆకాశంలోకి ఎగిరి హంసలను పూచిన విమానంలో కూర్చున్నాడు. సాటిలేని ఆ విమానం వెలుగులను వెదజల్లుతోంది. ఆ కబంధుడు తన దైవీక కాంతులతో అన్ని దిక్కులను ప్రకాశింపచేస్తూ శ్రీరాముడితో ఇలా అన్నాడు, రామా, సీతాదేవి దొరికే ఉపాయాన్ని చెబుతాను, శ్రద్ధగా వినుము. ప్రభూ, లోకంలో సంధి, విగ్రహము, యానం, ఆసనం, ద్వైధీభావం, సమాశ్రయము అనే 6 ఉపాయాల ద్వారా అందరికీ అన్ని పనులు సాధ్యమవుతాయి. ఇంకా దుర్దశలో చిక్కుపడి ఉన్నవాడు దుర్దశల నుండి బయటపడే సమయం దగ్గరపడిన వేరొకణ్ణి ఆశ్రయించాలి. రామా, ప్రస్తుతం నీవు దుఃఖంలో కుంగిపోతున్నావు. కావున మీరిద్దరూ దుర్దశలో చిక్కుపడి ఉన్నారు. ఇప్పుడు మీకు సహాయపడగల మిత్రుణ్ణి ఆశ్రయించడం ముఖ్యమైన పని. సుగ్రీవుడు అనే పేరుగల ఒక వానరుడు ఉన్నాడు. ఇంద్రుని అంశతో పుట్టిన వాలి ఇతనికి అన్న. పంపా సరోవరం దగ్గర ఉన్న ఋష్యమూకము అనే శ్రేష్టమైన పర్వతంపై మహావీరుడైన సుగ్రీవుడు నివసిస్తున్నాడు. ఆ తెలివైన వానికి 4 వానర ప్రముఖులు తోడుగా ఉన్నారు. రామా, ఆ వానర ప్రభువు గొప్ప వీరుడు, చాలా తేజస్వి, అద్భుతమైన తెలివితేటలు కలవాడు, మాటకు కట్టుబడి ఉండేవాడు, వినయానికి మారుపేరు, ధైర్యశాలి, జ్ఞానం కలవాడు.
ఆ మహాత్ముడు సమర్థుడు, బాగా మాట్లాడగలడు, మంచి రూపం ఉన్నవాడు, సాటిలేని పరాక్రమం కలవాడు. ఆ సుగ్రీవుడు నీకు మిత్రుడై సీతను వెతకడంలో సహాయపడగలడు. కనుక నీవు బాధపడవలసిన పనిలేదు. ఇక్ష్వాకు వంశశ్రేష్ఠుడా, విధి నిర్ణయానికి తిరుగులేదు. దాన్ని ఎవ్వరూ అతిక్రమించజాలరు. నీకు సంభవించిన ఈ దురవస్థ విధి నిర్ణయమని తెలుసుకొని ధైర్యంగా ఉండుము. వెంటనే ఇక్కడి నుండి బయలుదేరు. ఆ సుగ్రీవుణ్ణి ఈరోజే కలుసుకొని అగ్నిసాక్షిగా ఆయనతో స్నేహాన్ని చెయ్యుము. ఆ సుగ్రీవుడు వానరజాతికి చెందినవాడు కదా అని అతని గురించి చిన్నచూపు చూడవద్దు. చేసిన మేలును మరచిపోనివాడు, మహావీరుడు, కోరుకున్న రూపం ధరించగలిగేవాడు, సహాయంను కోరుతున్నవాడు. అతడు కోరే పనిని నెరవేర్చడానికి మీరు సమర్థులు. మీ వలన అతని పని నెరవేరినా నెరవేరకపోయినా మీ పనిని చేయడంలో అతడు తప్పకుండా తోడ్పడగలడు. అతడు వృక్షరజసుడి కుమారుడు, సూర్యాంశతో పుట్టినవాడు. వాలితో వైరమేర్పడగా అతనికి భయపడి పంపాసరోవరం తీరాన తిరుగుతున్నవాడు. రామ, సూర్యకాంతి పడే ఈ లోకంలోని అన్ని ప్రదేశాల్లో అతనికి తెలియనివి ఏమీ లేదు. అతడు నదీతీరాలను, పర్వతాలను, కొండకోటలను, కొండగుహలను తన అనుచరులైన వానరులతో కలిసి వెతికి మీ భార్య సీతాదేవి ఆచూకిని తెలుసుకోగలడు. రావణుడి నగరంలో ఎక్కడ ఉన్నా సరే అతడు ఆ సీతాసాధ్విని కనుక్కొని ఆమెను తీసుకువచ్చి మీకు అప్పజెప్పగలడు అంటూ కబంధుడు శ్రీరాముడికి సీతాదేవి జాడ తెలుసుకోవడానికి సరిపోయే ఉపాయాన్ని చెప్పి, రామా, పశ్చిమ దిశగా ఈ మార్గంలో వెళితే మీకు మంచి జరుగుతుంది. ఈ దారిలోని చెట్లన్నీ వికసించిన పూలతో చాలా అందంగా ఉంటాయి. రామా, పూల చెట్లు ఉన్న ఆ వనాన్ని దాటిన తరువాత మీకు నందనవనంలాంటి మరొక అందమైన వనం కనిపిస్తుంది. ఆ వనంలోని చెట్లన్నీ అన్ని కాలాల్లోనూ అడిగిన పండ్లను ఇస్తూ తేనెలను స్రవిస్తూ ఉంటాయి. అది చైత్రరథంలాగా ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అక్కడి వనాలను, పర్వతాలను దాటి ముందుకు నడిస్తే మీరు పంపాసరోవర తీరానికి చేరుకోగలరు. పంపాసరోవరంలోని పూల దగ్గర ఉన్న నీరు సువాసనలతో ఉంటాయి. ఆ చల్లని నీరు సుఖాన్ని, శుభాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేవి. అక్కడ విహరించడం వలన మీ దుఃఖం దూరమవుతుంది. చక్కగా వికసించిన కమలాలు, కలువలు మీ దుఃఖాన్ని పోగొడతాయి. ఆ మతంగ మహర్షి శిష్యుల ప్రభావంతో పూలని ఎవరూ కోయరు, దండలుగా ధరించరు. అవి ఎన్నడూ వాడిపోవు, రాలిపోవు. పూర్వం మతంగ మహర్షి శిష్యులు అక్కడ ఉండేవారు. వారు ఏకాగ్రతతో, శాంత స్వభావంతో ఉండేవారు. వారు గురువుగారి కోసం ఆ వనాలలో దొరికే కందమూల ఫలాలను, సమిధలను తీసుకువిచ్చేవారు. వాటి బరువుకు అలసిపోయిన వారి శరీరాల నుండి చెమట బిందువులు రాలి గాలికి కొట్టుకుపోయి చెట్లపై పడి పూలుగా మారేవి. అందువలన అవి నశించవు. కాకుస్థా ఆ శిష్యులందరూ వెళ్ళిపోయినా అంతవరకు వారికి సేవలు చేస్తున్న ఒక సన్యాసిని మాత్రమే నేటికీ అక్కడే ఉంది. శబరి అనే పేరుగల ప్రసిద్ధి చెందిన ఆమె దీర్ఘాయుష్షు కలది. ఆమె నిత్యం ధర్మకార్యాలను ఆచరించడంలోనే ఆసక్తి కలది. మీరు దైవంతో సమానమైనవారు, సకల ప్రాణులకు వందనీయులు. మిమ్మల్ని చూసిన తరువాత ఆమె స్వర్గాన్ని చేరుతుంది. క్రమంగా ఆ పంపా సరోవరం యొక్క పశ్చిమ తీరాన్ని ఆశ్రయించి ముందుకు సాగినట్లయితే మీకు ఒక ఆశ్రమ ప్రదేశం కనిపిస్తుంది. అది సాటిలేనిది. సామాన్యులు అక్కడికి చేరుకోలేరు. ఆ ఆశ్రమ పరిసర ప్రాంతాలలోనూ దానికి దగ్గరగా ఉన్న ఋష్యమూకము అనే పర్వతంపైన ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. కానీ ఆ ఏనుగులు ఆశ్రమంలోకి ప్రవేశించవు. రఘునందన, మతంగ మహర్షి నిర్మించడం వలన అది మతంగవనం అని ప్రసిద్ధి చెందింది. అందంగా ఉండే ఆ వనంలో మీరు దుఃఖం లేకుండా ప్రశాంతంగా ఉంటారు. పంపాసరోవరానికి తూర్పున ఋష్యమూకము అనే పర్వతం ఉంది. అందులోని చెట్లన్నీ ఎప్పుడూ పూలతో, పండ్లతో విరాజిల్లుతూ ఉంటాయి. దానికి చుట్టూ చిన్న చిన్న కొండలు ఉండడం వల్ల అది సురక్షితంగా ఉంటుంది. అందువలన దానికి సుదుఃఖారోహణము అనే పేరు ఏర్పడింది. అది పూర్వం బ్రహ్మదేవుడిచే నిర్మించబడి చాలా ప్రసిద్ధి చెందింది. ఆ ఋష్యమూక పర్వతంపై నిద్రించిన వారికి కలలో లభించిన సంపదలు నిజ జీవితంలో నిజమవుతాయి. దురాచారుడైన పాపాత్ముడు ఆ కొండమీదికి ఎక్కడానికి అర్హుడు కాదు. ఒకవేళ దురాచారుడెవరైనా ఆ పర్వతాన్ని ఎక్కినట్లయితే అతడు నిద్రించినప్పుడు రాక్షసులు పట్టుకొని చంపుతారు. పంపాసరోవరం తీరాలలోనూ మతంగవనంలో తిరిగే గున్న ఏనుగుల పెద్ద పెద్ద ఘీంకారాలు అక్కడికి కూడా వినిపిస్తూ ఉంటాయి. ఆ ఋష్యమూక పర్వతం మీద ఒక విశాలమైన గుహ ఉంది. దాని ద్వారం రాళ్లచే కప్పబడి ఉండడంతో దానికి శిలాపిధానము అనే పేరు ఏర్పడింది. అందులో ప్రవేశించడం చాలా కష్టమైన పని. ఆ గుహ యొక్క తూర్పు ద్వారం వద్ద ఒక మడుగు ఉంది. అందులోని నీరు చల్లగా ఉంటుంది. ఆ మడుగు ఒడ్డున పండ్లు, కందమూలాలు సమృద్ధిగా ఉంటాయి. లేళ్ల గుంపుల సంచారంతో అది మనోహరంగా ఉంటుంది. సుగ్రీవుడు తన నలుగురి అనుచరులతో కలిసి ఆ గుహలో నివసిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు అతడు ఆ పర్వత శిఖరంపై తిరుగుతూ ఉంటాడు. బలశాలి అయిన కబంధుడు ఈ విశేషాలను వివరంగా చెప్పిన తరువాత వారి అనుమతి కోసం ఎదురుచూస్తూ కొంతసేపు అక్కడే ఉన్నాడు. అప్పుడు రామలక్ష్మణులు, మహాత్మా, ఇక నీవు వెళ్ళుము అని అనుమతినిచ్చి తాము కూడా అక్కడి నుండి వెళ్లడానికి సిద్ధమయ్యారు. అప్పుడు అతడు వారితో కార్యసిద్ధి కోసం బయలుదేరుము అని చెప్పాడు. అందుకు వారు చాలా సంతోషించి అతని ప్రయాణానికి అనుమతినిచ్చారు.
ఈ వీడియో ఇంతటితో సమాప్తము. తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.